అండి నేను గోపాలపురం నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా మన గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి ఆశీస్సులతో నియమితులయ్యానండి. ఈరోజు మన చోడవరం గ్రామంలో ఎస్సీసీఎల్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, అదేవిధంగా వేదికపై ఆశీర్వైనటువంటి తెలుగు చోడవరం వైస్ ప్రెసిడెంట్ గారు ఉండవల్లి గోపి గారికి, మరి అదేవిధంగా అవతారం గారికి, రామేశ్వరం గారికి, మరి నాతో పాటు లాస్ట్ టైం సర్పంచ్గా చేసినటువంటి చిడిపి రమేష్ అన్నయ్య గారికి, నల్లజర్ల మండల ఎస్సీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వెంకటరత్నం అన్నయ్య గారికి, మరి అదేవిధంగా మేము చేస్తున్న పనులతో పాటు వారి యొక్క సమయాన్ని వెచ్చించి మాతో పాటు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నటువంటి మన నల్లజర్ల మండల కార్యదర్శి మరియు చోడవరం ఎంపీటీసీ అయినటువంటి రామారావు అన్నయ్య గారికి, మరి మాతో పాటు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతూ గతంలో నల్లజర్ల పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఉదయ సుబ్బారావు అన్నయ్య గారికి, మరి నబీపేట గ్రామ ఎక్స్ ఎంపీటీసీగా పనిచేసి ప్రస్తుతం ఈ ఎస్సీసీఎల్ మీటింగ్ చేయడంలో ప్రత్యేక పాత్ర వహిస్తున్నటువంటి ముల్లిబాం ప్రసాద్ అన్నయ్య గారికి, మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి సోదరులు ఉప్పు నరేష్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఎలా కండక్ట్ చేయాలి, బాగా ఈ విషయాన్ని జనాల్లో తీసుకెళ్లాలని మాకు అనునిత్యం తోడుగా ఉండే సోదరుడు కర్నూలు సురేష్ గారికి, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంతకుముందు ఆల్రెడీ సుబ్బారావు గారు చెప్పారు, గతంలో ఇదే చోడవరం గ్రామంలో స్థానిక నాగేంద్ర అనే సోదరులు హార్వెస్టర్ వర్క్ కోసం వెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ షాక్ వల్ల అనుకునే రీతిగా మరణించడం జరిగింది. ఆ టైంలో నేను నల్లజర్ల మండల ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఆ విధంగా జరిగినప్పుడు వారికి వేరే వారి ద్వారా కొంత అమౌంట్ అంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ప్రజెంట్ ఇప్పుడు మన పక్కన ఎవరైతే ఉన్నారో ఉండవల్లి గోపి గారు, అదేవిధంగా మన చందు గారు సర్పంచ్ గారు సహకారంతో వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా 5 లక్షల రూపాయలు చెక్కు ఇప్పించిన ఘనత మన మద్దిపాటి వెంకటరాజు గారికి చెందుతుందండి. ఎందుకంటే ఎన్నెన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుండొచ్చు, కానీ కొన్ని సమయాల్లో ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూత అనేది చాలా అవసరం. ఇంతకుముందు మన ఉండవల్లి గోపి గారు చెప్పారండి. ఎలా అంటే ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి సంబంధించి CMRF రిలీఫ్ ఫండ్ ద్వారా మన నియోజకవర్గానికి అక్షరాల 10 కోట్ల రూపాయలని మన నియోజకవర్గానికి అందించడం జరిగిందండి. ఎందుకంటే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఓకే అది ఎక్కడో వచ్చింది, ఎవరికో వచ్చింది అనే విధానమే తప్ప ఈ రోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైనా కుటుంబం ఆర్థికంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్య ఖర్చుల నిమిత్తం వారి యొక్క అమౌంట్లు ఖర్చు పెట్టి కుటుంబం ఆర్థికంగా చితికిపోయినప్పుడు వారికి ఒక కుటుంబానికి ఒక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన మద్దిపాటి వెంకటరాజు గారు, ఈయన 175 నియోజకవర్గాల్లో రీసెంట్గా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరిగిందండి. దానిలో ర్యాంకింగ్స్ అనేవి రేటింగ్స్ ప్రకటించడం జరిగింది. దానిలో మన గోపాలపురం నియోజకవర్గానికి A+ రేటింగ్ రావడం జరిగింది. ఇదంతా కూడా ఆయన కష్టానికి ఒక ప్రతీక. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే గారు యొక్క ప్రవర్తన విధానం ఎలాగ ఉంది, ఎమ్మెల్యే గారి యొక్క రిటెక్షన్ ఎలా ఉంది అనే 4 అంశాలని పరిగణలోకి తీసుకుని ఈ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఓన్లీ
నియోజకవర్గాన్ని ముందుంచడంలోనే కాకుండా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ రోజు ఇదే చోడవరం గ్రామం నుంచి గుండేపల్లి వెళ్లే రోడ్డు గతంలో శంకుస్థాపన చేసి కుదిరివేయడం జరిగింది. కానీ శంకుస్థాపన మాత్రమే కాదు, దాన్ని పూర్తి చేసి ఈ రోజు నెంబర్ 1 రోడ్డు నిర్మించిన ఘనత మన మధ్యపాటి వెంకటరాజు గారు తెలుసుని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఒక్క రోడ్డే కాదండి, ఇదే విధంగా మా తెలుగుచర్ల నుండి ప్రకాశపాలెం రోడ్డు, అదే ప్రకాశపాలెం నుండి చోడవరంకు సంబంధించిన బీటీ రోడ్డు, ఈ రోడ్లతో పాటు మారెలమూడు నుండి జగన్నాథపురం రోడ్డు, పోతవరం నుండి ఎర్రగూడెం రోడ్డు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి నేను చెప్పేవి మన నల్లజర్ల మండలానికి సంబంధించిన మాత్రమే రోడ్లండి. ఇవి కాకుండా నియోజకవర్గంలో ఎక్కడైతే రహదారులు అధ్వానంగా నాశనం అయిపోయినాయో అలాంటి రహదారులకి మహర్దశ తీసుకొచ్చిన వ్యక్తి మన మధ్యపాటి వెంకటరాజు గారు. ఈ మధ్యపాటి వెంకటరాజు గారిని మనం అనుకోవచ్చు ఎలా అంటే ఈయన